వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు సాల్వ్ చేసుకున్నామండి. అందులో మొదటిది, బ్లూమ్స్ అభిప్రాయం ప్రకారం భావావేశ రంగంలో ఉండే దశలు కానిది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి డి, సంశ్లేషణ విశ్లేషణ. పాఠశాలల్లో జరిగే వస్తు ప్రదర్శనశాలలను శ్రద్ధగా వహిస్తాడు. ఇది ఏ స్పష్టీకరణ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి డి, అభిరుచి. విద్యార్థులలో వైఖరులను నైపుణ్యాలను వృద్ధి చేయడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే పద్ధతి అంటున్నారు. అది ఏ పద్ధతి అంటే బి, ప్రాజెక్ట్ పద్ధతి. ఈ బోధనా పద్ధతి ఒక ఉత్కృష్టమైన పద్ధతి భావించవచ్చు అంటున్నారు. దానికి సరైన సమాధానం డి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. బ్రిటిష్ వారి విధానమైన విభజించి పాలించు అనేది వారు పాలకులు కావడానికి తోడ్పడింది అనే విషయ పద్ధతి బోధించవచ్చు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సి, సమస్య పరిష్కారం. జట్టు బోధన అనే భావన మొదట ఏ దేశంలో ఆవిర్భవించింది అంటున్నారు. దానికి మనకిచ్చినవి అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ. దానికి సరైన సమాధానం వచ్చేసి అమెరికా. ఏ, అమెరికా. ఏమిటి, ఎక్కడ, ఎవరు అనే ప్రశ్నలకు లక్ష్యానికి సంబంధించింది అంటున్నారు. అది అవగాహనక, జ్ఞానానిక అని అలా అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి జ్ఞానానికి సంబంధించింది అనమాట. ఏమిటి, ఎక్కడ, ఎవరు అనే ప్రశ్నలు ఏ లక్ష్యానికి సంబంధించినవి అంటే జ్ఞానానికి సంబంధించినవి. జీవితత్వం ఈ దశలో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి బి, వ్యవస్థాపనం. విద్యార్థి రకరకాల నాణ్యాలను సేకరించి ఆల్బమ్గా తయారు చేస్తాడు. ఇది ఏ స్పష్టీకరణ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి డి, అభిరుచి. కోటలు, పిరమిడ్లు, పనిముట్లు, నమూనాలు చక్కగా తయారు చేయగలుగుతాడు. దానికి సరైన సమాధానం వచ్చేసి డి, నైపుణ్యం ఉంటే చక్కగా చేస్తారనమాట. ప్రపంచంలో భౌతిక సాంస్కృతిక అంశాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో ఇది వర్తిస్తుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏ, భూగోళ శాస్త్రం. ఇది ఒక పురాతనమైన శాస్త్రం అంటున్నారు. పురాతనమైనది ఏంటి? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర. భూగోళం అంటే తెలుసు కదా, జియోగ్రఫీ. పౌరశాస్త్రం, సివిక్స్. అర్థశాస్త్రం, ఎకనామిక్స్, హిస్టరీ. పురాతనమైనది శాస్త్రం ఏది ఇందులో అంటే దానికి సరైన సమాధానం డి, చరిత్ర. ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని సరిగ్గా పరీక్షించినట్లయితే అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఏ, సప్రమాణత. వీటిని ఉపయోగించే వ్యక్తుల వైఖరి, అభిరుచి, అభిప్రాయాలు మొదలైన వారిని గురించిన సమాచారం సేకరించవచ్చు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి డి, ప్రశ్నావళి. విద్యార్థి కొత్త విషయాలను వాటి ప్రాముఖ్యాన్ని ఆమోదిస్తారు. ఇది ఏ రకమైన స్పష్టీకరణ అంటున్నారు. దానికి సరైన సమాధానం వైఖరి. ఉష్ణమండల ఎడార్ల ఖండాన్ని పశ్చిమ భాగాన్నే ఉన్నాయి కానీ తూర్పు భాగంలో లేకపోవడానికి ఈ అంశాలను చెప్పవచ్చు అంటున్నారు. దానికి సంశ్లేషణ విశ్లేషణ
దానికి సరైన సమాధానం వచ్చేసి విశ్లేషణ. ఉష్ణమండల ఎడారుల ఖండాన్ని పశ్చిమ భాగానే ఉన్నాయి కానీ తూర్పు భాగంలో లేకపోవడాన్ని విశ్లేషణ అంటారు. ఇక్కడ చూడండి, విద్యార్థి ఏ కృత్యానైనా తనంతట తానుగా ఎటువంటి తడబాటు లేకుండా ప్రయత్నంగా చేయడాన్ని ఏమంటారు అంటే దానికి సహజీకరణం. దీనిలో ఏది లేకపోతే సాంఘిక అధ్యయనం పరిపూర్ణం కాదు అంటున్నారు. దీనికి సరైన సమాధానం సి, అర్థశాస్త్రం. ఒక పాఠం లేదా బోధనాభ్యాసన ప్రక్రియను ప్రారంభించే ముందు ఈ మూల్యాంకనాన్ని చేస్తారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సి, లోపనిదాన మూల్యాంకనం. పరిశ్రమలు మొదలైన అంశాల ఆధారంగా ఒక ప్రదేశం అభివృద్ధి గురించి చెప్పడం అంటున్నారు. దాన్ని ఏమంటారు అంటే విశ్లేషణ. పరీక్షా విధానంలో ప్రముఖమైన స్థానాన్ని వహిస్తాయి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి బి, వ్యాసరూప పరీక్షలు. ప్రస్తుత సమాజంలో తలెత్తుతున్న సమస్యలను పరిశీలించి విశ్లేషించి పరిష్కరించడానికి ఇది ఉపకరిస్తుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సి, చరిత్ర. నైపుణ్యాలు సాధించడంలో ఇది అత్యున్నత పాత్ర వహిస్తుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం డి, అనుకరణ.